శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మరి కింగ్డమ్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. ట్రైలర్ పరంగా చూడాలి అనుకుంటే, ఎందుకంటే దాంట్లో సత్యదేవ్ గారును మన విజయ్ దేవరకొండన ఇచ్చేశారు అనుకోవాలి. వాళ్ళ యాక్టింగ్ పరంగా కానీ, లేకుంటే ఈ ఒక కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో. ఈ కాన్సెప్ట్ పరంగా అయితే ట్రైలర్ చాలా బాగుంది. సో మరి మీకేం నచ్చింది ట్రైలర్ లో? బ్రో ట్రైలర్ లో ఒక సస్పెన్స్ ఉంది బ్రో. ఏమంటే ఒక హ్యాండ్ ఏదో కనబడడం సంథింగ్, అదొక సస్పెన్స్ ఉంది. అలాగనే ఏంటంటే దీంట్లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఉంది. సత్యదేవ్ గారు క్రిమినల్ అనగా ఆ తర్వాత మనోడేమో పోలీసు అండర్ కవర్ ఆపరేషన్ గా వెళ్తాడు. అలా ఒక రెండు సస్పెన్స్లు బాగున్నాయి. సో మరి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి. రీసెంట్ గా కొన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, అందులో సేమ్ రిలేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇందులో బ్రదర్ రిలేషన్షిప్ ఉంది, మరి వర్కౌట్ అవుతుంది అంటారు? బ్రో సిస్టర్ రిలేషన్షిప్, బ్రదర్ రిలేషన్షిప్ అని చెప్పేసి చాలా సినిమాలు వచ్చాయి, కాదనట్లేదు. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది బ్రో. ఎందుకంటే తమ్ముడు పోలీస్ ఆఫీసర్, అన్నయ్య ఒక క్రిమినల్, ఇలా చాలా వెరైటీగా ఉంది కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు రేసుగురం మూవీలో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారిదను ఇంకా సంథింగ్ యాక్టర్ ఆయనది, అది కూడా చాలా మంచిగా వచ్చింది. స్టార్టింగ్లో ఎంత గొడవ పడ్డా కానీ లాస్ట్లో కలవడం, ఎంత గొడవ పడ్డా లాస్ట్లో అన్నయ్య కోసం కలవడం అనేది కామన్. కానీ ఇది ఎలా కలుస్తారు అనేది స్టోరీ. సో మరి ట్రైలర్ లో ఒక మాట చెప్పడం జరిగింది, అంటే అక్కడికి వెళ్ళి అన్నయ్యని కాపాడుకొని తీసుకురా అని చెప్పి, అంటే ఈయననే వెళ్ళి రాజయ్య కూర్చున్నాడు అక్కడ అని చెప్పి, మళ్ళీ ఫైనల్ గా విజయ్ దేవరకొండ గారు విలన్ అవుతారా? విలన్ ఏం అవ్వడు బ్రో. ఇప్పుడు కేజీఎఫ్ మూవీలో నీకు యష్ విలనా? నేను అడిగేది, కేజీఎఫ్ మూవీలో యష్ విలన్నే చంపడానికి పోతాడు, కానీ ఆయన హీరోగానే ఉంటాడు. అది కూడా అంతే. అక్కడ ఒక మంచి జనాలతో ఒక మంచిగా ఇదైపోయి హీరో అవుతాడు. కానీ అక్కడ రాజు అంటే విలనే ఉండాలని లేదు కదా. రాజు అంటే నలుగురిని కాపాడేటోడు, నలుగురు మంచి కోరేటోడు. అది ఫైనల్ గా ఈ మూవీ విజయ్ దేవరకొండ గారికి హిట్ కొడుతుంది అంటారు, ఎందుకంటే ప్రీవియస్ గా హిట్లు లేవు విజయ్ దేవరకొండ గారికి. యాక్చువల్గా రీసెంట్గా వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు బజ్ లేక, కొన్ని కంటెంట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సినిమా అయినా ఒక మంచి కంటెంట్ తోటి ఒక మంచి బజ్ తీసుకోవాలని చెప్పేసి, మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను బ్రో. హిట్ అవుతుందా కాదా అని నేను చెప్పలేను, అయితే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం బ్రో.